జాంబవతులు ఎడబెట్టు బీచ్ మీద చెప్పడానికి వినాటం లేవు. మీ ఐదుగురిలో ఒక్కరి చేతిలో నలుగురు చావగలదని మీ గురువుని శపించి మహారాగముల కరణిని పైకి ఉరకజనిస్తున్న పాండవుల బలపరాక్రమం మంగళవాక్యములు ఆడేదారు వారికి దేవతలు కూడా సహాయం కామ క్రోధాతులకు వ్యతిరేకి వాళ్ళు ఎప్పుడూ వర్తింపారు. అటు వర్తించేది వారును మనుషులు మేము మనుషులమే సర్వ విధములుగా మన పరాక్రమం లెక్క ఔతర్యం నేను ముందే నిర్ణయించింది. దాన్ని స్వస్థత కైకు అని జగటాటు పాండవులందరినీ దుపజాతో నృపతి వర్గంతో అజయమ్మ స్వాస్థను కొనలింతు యజ్ఞము కాంచరము అగ్రహారము మైత్రిగా వచ్చిన రాధేయులకు తగిన బిరుదు ఇప్పించింది. నిక్కమకు వాత్సల్యం ఉన్నాయడలా దారబోయగా స్వతంత్రత్వము లేకుంటివో నాయక ఎలా ఇట్లది చేతన్ పాము జపించు నేర్పరి చందంతున మెచ్చులాడెదలో మహారాజు మాట్లాడటం మానబడి లేదా తండ్రి నా బహిప్రాణులకు కన్నునంటూ ఒకటి నన్నంటూ ఒకటినా ఇంకొకసారి ఇటు కన్ను సులాయమానందులకు దుఃఖాసరాడితో రేణి అన్నిగా
ఎన్నాళ్ళు మైత్రి గావించింది కానీ ఈ కన్నుని మనం నిశ్చయం గుర్తింపలేకపోయింది. అన్నవ సప్తకం ఒకటి అయి తన గుండిన ఎన్ను వంగిన సమగిరినం పదులు వారిన లోకము తెల్లవారిన ఉన్నతయా సహాయుడై ఓరికి వచ్చి పునాది ఎదిగిన కదులు మేన ప్రాణములు కలిగిన ఆప్తుల చావు తప్పులే. కొడుకులు తుదకిలు తగున సంగా బ్రహ్మని వ్రాస కాబోలు బ్రహ్మవసత బ్రతుకని ఎడు డొక్క సుకునియే బ్రతుకని ఎడు డొక్క సుకునియే ముసలి వాంగకు కేలు నన్ను దుర్యోధన, వయసు మీరిన ముదుసులకు ఏమి కావలేదురా. మేము ఏమి చెప్పినా మీ బాబు కొరికే కదా. సంధి కొడంబడి మా దుఃఖము నివారింపు తండ్రి. సుయోధన, నీకు వినవరియు ఎరింగియు నేను చెబుతున్నాను. ఇరు వర్గముల నుండి 20 రోజులకు తులారము గావించి అందు గెలుపు పక్షమును నిర్ణయించే విధమున ఈ యుద్ధమును నివారించవచ్చు. నా మనస్సు స్థిమితపరచుకున్నకు ఈ వాక్యము చెబుతున్నాను. యోచించుకుని నేర్చితివేని ఈ విధుని పలుకు మిగుల లెక్క అందులో కారణము మాట కప్పటితో విపోరితము కన్నులకిష్టము వారి చేత ఆ కప్పటిత పదేసి ఆచార్యవర్య సర్వజ్ఞులు మీరు సైతం ఇట్లేసారు. నేనేమని వినిపించను పాండవ పక్షపాతం మరణించగా ఆ కడలందరిలో తమ కంటే భాగ్యవశాలి అదనుండగా ఎన్నడో ఈయన యుద్ధము మాట కలందురయ్య రానుండు మహా మీకు కృపై గతి కలిగిన ఏమి చేయును కానుండు మహా భవాతుసుడు పాండవులతో సంధి చేయమన్నట్టు కంటే సర్వము వారి కసరి మమ్మీ అరణ్యములకు లేచుకుంటా అనులంఘనీయముడు మీ యానకు చొప్పు సంధి గావించితేనేని ఇరువురు స్వతంత్రుల కదేశకేలదలే అతుడునే రెండు ముదిరిన అవనిజంబులు ఇముడునే రెండు కత్తులెన్నేరు యొక్క ఎడను ఇమిడింపదూసిన గాంధారయ్య ప్రథమ, మేము పాండవుల ఎడలు కానీ మీ ఎడలు కానీ వినాలకు ప్రయత్నిస్తాం. విమాటుల బలము జరిగి ధనుర్నిగమ పారావార పాడే సంభవ సత్యతమో త్రిభువీరుల వచ్చదమో ఎవడెరుగు రాదరచినతో వచియలి చేసి ధైర్యం వెచ్చుంచు పగలనుందునిగే రాజు మిత్రులకు నాకు కూడా లక్షాకరములకు పని చేయించున్నావు. బ్రాహ్మణులను కానీ గురువులు కానీ నమస్కరించిన నమస్కరించుగాక. అడిగించు వారులకై
తొందర ఆత్మ అట్లు పరిస్థితులు మాత్రం ధర్మమా ఇట్టి వారు పరిగ్రహించిననేమి పరిగ్రహించిననేమి పదులు నుండి నా చెప్పబోవు పలుకులు సావధాన మనస్కుడివై చెల్లిగో
ప్రగల్భములనే మెచ్చుకొని దుర్నీతి ప్రవర్తింపబోవు నీకు పాండవుల బలపరాక్రమము నీకు తెలియను. అయ్యో చెప్పుతును గురించి చెప్పుతును చక్కగా ఆకర్ణిపు ఏముందు లేని అడుగుటయే యోధుడు శకుడి గర్ల దుశ్శాసన వికటాట హాస్యములకు భ్రమించి ఈ శక్తిని గొప్పగా ఉన్నదని భ్రమించిన నీవు ముందు రాబో పాండవ ధాస్త్రాప్త సంగ్రామమున గాంధీవుని అన్నయ్య చండామై రంగస్థల కళల శాఖ అతినాడు విభాగం సమర్పించిన
తిరుపతి వెంకట గౌడ శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం చూశారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు: ఒకటో కృష్ణుడు కొమరవోలు శ్రీనివాసరావు, రెండో కృష్ణుడు ఎం భాస్కర్ రావు, అర్జునుడు ఈశ్వర నాగప్రసాద్ శర్మ, ఒకటో దుర్యోధనుడు పంపన వెంకటేశ్వరరావు, రెండో దుర్యోధనుడు టి పుల్లారావు, ధర్మరాజు బి సత్యనారాయణ శర్మ, భీముడు విజయ్ కుమార్ శర్మ, ధృతరాష్ట్రుడు ఈఎస్ఆర్ మూర్తి, ద్రోణుడు విజయ్ కుమార్ శర్మ, వై శివాజీ, కర్ణుడు జార్జ్, వికర్ణుడు శ్రీనివాసులు, నకులుడు వై శివాజీ, సహదేవుడు శ్రీనివాసులు, గాంధారి వి మీనాకుమారి, ద్రౌపది ఈ శేషకుమారి. సాంకేతిక సహకారం ఆహార్యం దుస్తులు ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ వెంకటస్వామి మరియు చిన్న. సంగీతం శ్రీ డివి పాండురంగారావు, లైటింగ్ శ్రీ ఎస్ చక్రపాణి, సెట్ శ్రీ శర్మ, పబ్లిసిటీ పి మధు. సహకారం రంగస్థల కళల శాఖ విద్యార్థులు. రంగస్థల నిర్వహణ నాగరాజు నాయక్ రమావతు. ఆహార్య పర్యవేక్షణ మరియు దర్శకత్వం శ్రీ మల్లాది గోపాలకృష్ణ. కృష్ణ పాత్రలో తనదంటూ ఒక బాడీని ఒక శైలిని ఏర్పరచుకున్నటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది బహుశా. కాబట్టి ఏంటంటే అలాంటి నాటకం మీద కమిట్మెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలా తక్కువ. గోపాలకృష్ణ గారు ప్రథములనే చెప్పాలి. అయితే ఆయన ఇక్కడికి వచ్చి ఈ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థుల్ని ఒక పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా మామూలు లేదు. సోదరుడు గోపాలకృష్ణ పద్యనాటక విభాగం నుంచి నాటకం చేయటం, తెలుగు యూనివర్సిటీలో పద్యనాటక విభాగం ఉండటం గర్వకారణమైతే, నేర్చుకోవాలనే తపన ఉండటం ఇంకొక మంచి ఉద్దేశం అయితే, సరిగ్గా నేర్పలేకపోవడం అధ్యాపకులు తప్పు అయితే, నేర్చుకోకపోతే వాళ్ళ స్టూడెంట్స్ తప్పనిగా భావిస్తూ మంచి ప్రదర్శన చేయమని తెలుగు విశ్వవిద్యాలయం పరువు ప్రతిష్టలు అంతర్జాతీయంగా తీసుకెళ్లేటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి నేను ఎవరిని నిందించట్లేదు, నన్ను నేనే నిందించుకుంటున్నాను. ఎందుకంటే మనకి శిక్షణాలయాలు లేవు, కానీ ఒకే ఒక చోట శిక్షణాలయం, అదే తెలుగు యూనివర్సిటీ. మనం గర్వపడదాం. కానీ గర్వపడే ప్రదర్శనలు కూడా చేసినప్పుడే మేము కూడా ట్రైనింగ్ అయ్యి వచ్చాం. వైఆర్ కృష్ణ మా గురువుని మేము గర్వంగా చెప్పుకుంటాం. పద్మభూషణ్ వైఆర్ కృష్ణ గారి దగ్గర నుంచి ట్రైనింగ్ అయ్యి వచ్చాము మేము. కాబట్టి మేము నాటకాన్ని విదేశాల్లో కూడా తీసుకెళ్ళి సభాష్ అనిపించుకొచ్చాం. నటులకు కొరత లేదు, వాళ్ళ శిక్షణ ఎక్కడ లోపించిందో నాకు అర్థం కావటం లేదు. ఇంకా రిహార్సల్ చేయలేదేమో నాకు అర్థం కావటం లేదు. ఏ పాత్ర ఇటువంటి నాటకాలు ఇస్తే పట్టుమని 10 మంది లేని వాళ్ళు ఈ థియేటర్ అంతా నిండుతారని భావిస్తూ, ఇది నా ఆవేదన మాత్రమే, ఎవరు విమర్శ కాదని. పొరపాటు ఏమైనా జరిగింది. పద్యనాటకాల కోసం ప్రాణాలు వదులుతుంటూ ఎన్నో సినిమా అవకాశాలు వదిలేసేసి పద్యనాటకం కోసం బ్రతుకుతున్న వాడిగా ఆవేదన తెలియజేశాను, క్షమించండి. ఈయన పేరు దుర్వాస మహాముని అట. ఈయనకు కోపం ఎక్కువని ప్రతీది. కానీ ఈయన నాకు ఏదో వరం ఇచ్చినాడు. ఆ వరము అది మీ చిత్రిక అట్లు చూస్తున్నాము. ఎంత అందంగా ఉన్నానా?
వచ్చి నాకు కుమారుని ప్రసాదించిన బాగున్నది. వీడెవరో ఉన్మాది వల్లే ఉన్నాడు. వట్టి ఉన్మాది కాదు, గారడి విద్యలు నేర్చిన ఉన్మాది. పోనిము, ఇతనితో నాకేమి? చదివిగా అదే మేట పరీక్షిస్తున్నావు. అయ్యో మగచ్చుతున్నావేమి? ఏమి సూర్యోదయమైన వెంటనే సూర్యాస్తమయమై మరల సూర్యోదయమైనదా? ఏమి పిచ్చి మాటలే. చెప్పుడికి ఏమి చెప్పినది? సూర్యోదయమైన వెంటనే సూర్యాస్తమయమై మరల సూర్యోదయమైనదా? అనగా ఆ వచ్చినవాడు ప్రభాకరుడు ఏమన్నా? సాయంత్రం మరల వచ్చి చెదురుగా తల పగిలిపోతున్నది. అబ్బా, తల పుట్టినక్కర్లేదు. మరలే నేర్పున్నది చతురిక. సాయంత్రం మేము వెళ్తున్నది ఆట సాధించాము. నాకు స్నానములకు నీరు సిద్ధం చేయండి. అయ్యో, ఇది కన్యాకుపురము, కుంతిభోజి మహారాజు గారి కుమార్తె అంతఃపురము. వెడలికొండ మాకు, వెడలికొండ స్వామి. నాకేమైంది వాళ్ళు? వెడలికొండ మహాత్మా, నాకు భయం వచ్చింది. దురాసుని వర ప్రభావం మీరు నన్ను అనుసరించి మళ్ళీపోలేరా? అయ్యో, అది ఎక్కడి వరము, ఇది ఎక్కడ అనుగ్రహం? బాలించామని మన నేనేదైనా తప్పిదము చేసి నన్ను మన్నించి వెళ్ళిపోతున్నా.
కుంతిభోజ మహారాజుకు తెలియకుండా వంశగౌరవను కాపాడుకున్నట్టుగా ఆ మహారాజు నన్ను చంపిపోకుండా మరి నేను ఆయన కన్నకు మాట్లాడి కాను కదా. నేను పోయిన వేళ ఈ బాలుడు జీవములతోనున్నదా? ఇన్నాళ్ళు పెంచిన మమకారం వదిలి నన్ను చంపించిన మహారాజు ఒక్క దినమైన వయసులేని ఈ బాలను బ్రతకనిచ్చను. ఇప్పుడు ఏమి చేయవలేదు? ఇచ్చి పెంచమని అది కొంచెం ఉత్తమమైన మార్గం. ఈ బాలుడితో కలిసి నేను నది ప్రవేశం చేసేదాన్ని. అంటే అదొక్కటే తరుణం పోయింది. అదొక్కటే ఇదేమి ఇక్కడ నేను మందసము ప్రత్యక్షమైనది. ఇదేమో అక్షరము. ఈ శిశువు
అందరూ